ముంబై ఇండియన్స్ ఎందుకు విప్లవమైంది? ముంబై ఇండియన్స్ లాంటి ఛాంపియన్ ఫ్రాంచైజ్ నుండి ప్రతి సీజన్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈ సీజన్‌లో ఎంఐ తన స్థాయికి తగ్గట్టు పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. అది స్క్వాడ్ క్వాలిటీ లేకపోవడం వల్ల కాదు, స్క్వాడ్ స్ట్రెంగ్త్‌కి తగ్గట్టు రిజల్ట్స్ రాకపోవడం వల్లనే. ఒకసారి ఎంఐ స్క్వాడ్‌ని చూద్దాం. రోహిత్ శర్మ, డికాక్, రాయన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, షెర్ఫెన్ రాదర్ఫోర్డ్, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, కార్బిన్ బాష్. ఈ స్క్వాడ్‌లో 2 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్, 1 టీ20 వరల్డ్ కప్ రన్నర్ అప్ కెప్టెన్, మరి రీసెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఫామ్‌లో ఉన్న అనేక మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. నిజానికి పేపర్ మీద చూస్తే ఇది టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక టీం. కానీ క్రికెట్లో నేమ్స్ మ్యాచెస్ గెలవవు, ఎగ్జిక్యూషన్ గెలుస్తుంది. ఎంఐ యొక్క అతిపెద్ద సమస్య కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒక మ్యాచ్లో ఛాంపియన్స్ లాదితే మరో మ్యాచ్లో అదే మొమెంటంని కంటిన్యూ చేయలేకపోయారు. టాప్ ఆర్డర్ నుండి ఎక్స్పెక్టెడ్ స్టార్ట్స్ రాకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ పై ప్రెషర్ పెరిగింది. బ్యాటింగ్లో ఇండివిజువల్ బ్రిలియన్స్ కనిపించినా కలెక్టివ్ డామినెన్స్ తక్కువగా ఉంది. ఒక ప్లేయర్ పర్ఫామ్ చేసిన రోజు మరొకరు ఫెయిల్ అవడం, పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయలేకపోవడం వల్ల టీం మొమెంటం కోల్పోయింది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ గా కనిపించాయి. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో రన్స్ కంట్రోల్ చేయలేకపోవడం, క్రూషియల్ మూమెంట్స్ లో వికెట్స్ తీయలేకపోవడం వల్ల చాలా మ్యాచెస్ చేజారాయి. కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్యా అగ్రెసివ్ కెప్టెన్ అయినా కొన్ని మ్యాచెస్ లో బౌలింగ్ చేంజెస్, మ్యాచ్అప్ డిసిషన్స్ మరియు ప్రెషర్ సిచ్యువేషన్స్ హ్యాండ్లింగ్ పై ప్రశ్నలు వచ్చాయి. కెప్టెన్ ఒకడే గెలుపోవడంలో ఒక కారణం కాకపోయినా ఇలాంటి స్టార్ స్టడెడ్ స్క్వాడ్ నుండి ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం సహజం. ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా సీజన్ లో ఇంపాక్ట్ చూపించాయి. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో ఒక క్యాచ్ డ్రాప్ అయినా, ఒక రన్అట్ మిస్ అయినా మ్యాచ్ మొత్తం మాడిపోవచ్చు. ప్రశ్న స్క్వాడ్ క్వాలిటీ గురించి కాదు, ఆ క్వాలిటీ నుండి వచ్చిన రిజల్ట్స్ గురించి. రోహిత్, ఎస్కేవై, హార్దిక్, బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్న టీం సీజన్ అంతా డామినెన్స్ చూపించాలి కాపోవడం ఎంఐ ఫ్యాన్స్ కి అతపేద నిరాశ. పేపర్ మీద ఛాంపియన్స్ లా కనిపించిన ఈ స్క్వాడ్ గ్రౌండ్ మీద ఆ స్థాయి కన్సిస్టెన్సీని చూపించలేకపోయింది. ముంబై ఇండియన్స్ కి సమస్య టాలెంట్ లేకపోవడం కాదు. ఐపీఎల్లో స్ట్రాంగెస్ట్ స్క్వాడ్స్లో ఒకటిగా కనిపించిన టీం ఆ స్ట్రెంగ్త్ని ఒక ఛాంపియన్ యూనిట్గా మచ్చలేకపోయింది. అదే వారి సీజన్ని నిర్ణయించిన అతపెద్ద కారణం. ముంబై ఇండియన్స్ లాంటి ఛాంపియన్ ఫ్రాంచైజ్కి కంబ్యాక్ ఎలా చేయాలో బాగా తెలుసు. ఈ సీజన్ నిరాశ కలిగించిన రాబోయే సీజన్లో మరింత బలంగా తిరిగి వచ్చే అవకాశం చాలా ఉంది.